మహారాష్ట్ర ప్రభుత్వ కుహనా రాజకీయాలకు ఆ ప్రాజెక్టు నిలువెత్తు సాక్ష్యం. గుట్టు చప్పుడు కాకుండా వడివడిగా సాగిపోతున్న ఓ అక్రమ నిర్మాణం. తెలంగాణ ప్రజల పాలిట పెనుముప్పుగా అవతరిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ విపక్ష నేతలు ఢిల్లీలో లొల్లి చేస్తున్నా హస్తిన పెద్దల మనసు కరగడం లేదు. సరికదా సమాధానమూ చెప్పట్లేదు. తమ వాటా జల సిరుల్ని నిలువునా దహించి వేస్తున్న మహారాష్ట్ర సర్కారు ఆగడాలకు, తెలంగాణ అన్నదాతల ఆక్రందనలకు మూగ సాక్షిగా నిలుస్తున్న బాబ్లీ నిర్మాణంపై ఓ రిపోర్ట్. శ్రీరామ్ సాగర్ కు ఎగువన గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ ముదిరి పాకాన పడుతోంది. నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందంటూ కాంగ్రెస్ ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నా ఎవరికీ చురుక్కుమనడం లేదు. తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీరందని ఉత్పాతం ఉరుముతున్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గొంతెండిపోయే దుర్దినాలు దాపురిస్తున్నా పాలితులు పట్టించుకోవడం లేదు. 2003 సంవత్సరంలో 93 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బాబ్లీని చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ప్రతి ఏడాది ఖర్చును పెంచుతూ బడ్జెట్ కేటాయింపులో పెద్దపీట వేసింది. అప్పట్లో ఈ విషయం మన రాష్ట్రానికి చేరకపోవడంతో సమస్య పెద్దగా ప్రస్తావనకు రాలేదు. గతంలో అంటే 2005లో నిజామాబాద్ ఎంపీ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య తీవ్రతను గుర్తించిన మన సర్కార్ దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆగ్రహించిన అఖిలపక్ష నేతలు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగుతిన్నాయి. ఈ విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రతిపక్షాలు తూర్పాలబట్టాయి. ఈ ప్రాజెక్టు ఆపదా లేదా, ఈ 12 ప్రాజెక్టు ఆపే వరకు ఈ పోరాటం ఆగదు. ఒక వారం మీరు ఆపకపోతే రేపు జరిగిన ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం, ఆ ప్రాజెక్టు ఆపడం ఖాయం.